ఇంట్లో ఎవరు ఎంత బిజీగా ఉన్నా మీరు టైంకి తినేయండి నాన్న. కొన్ని రోజులు టైంకి తిని టాబ్లెట్స్ వేసుకుంటే మీకు త్వరగా నయమైపోతుంది. తినండి నాన్న. నాన్న. అమ్మ కౌశికి, కౌశికి! ఏమైంది నాన్న? ఏమైనా కావాలా? వాటర్ ఏమైనా తీసుకురమ్మంటారా మావయ్య గారు? తినే ముందు టాబ్లెట్ వేసుకోలేదా? అయ్యో ఆగండి, నేను తీసుకొస్తాను. నానా. నా కొడుకు కోడలు ఆనందాన్ని చూడలేక కడుపులో పెరుగుతున్న బిడ్డని కడుపులోనే చంపేసిన హంతకులు మీరు. మీ చేత్తో అన్నం తింటే అది విషంతో సమానం. ప్లీజ్ మావయ్య గారు, అలా మాట్లాడకండి. మేము ఇంట్లో వాళ్ళ మంచి కోరడం తప్ప చెడు చేయాలని మేము కలలో కూడా అనుకోము. కళ్ల ముందే చేసేస్తుంటే ఇంకా కలలో అనుకోవాల్సిన అవసరం ఏముందమ్మా? మా అందరి ఆనందాన్ని చంపేసి మనసు విరిచేసి నా ఆరోగ్యం గురించి బాధపడుతున్నారా? ఇది కూడా నటనే కదమ్మా, ఇది కూడా నటనే కదమ్మా, కూడా నటనే కదమ్మా, కూడా నటనే కదమ్మా, కూడా నటనే కదమ్మా. నా భార్య, కొడుకు, కోడలు మీ గురించి ఎంత నెగిటివ్గా చెప్పినా నేను మిమ్మల్ని నమ్మాను. ఆ నమ్మకాన్ని చంపేశారు. లేదు నాన్న, మేం ఏ తప్పు చేయలేదు. అది మీకు నిరూపిస్తాం. మీకు దండం పెడతాను, మీరిక్కడి నుంచి వెళ్ళండి. మీరు నిరూపించే నిజం, బయటపెట్టే అబద్ధం అవేమీ తెలుసుకునే ఓపిక లేదు నాకు. ఇందాక నా ఆరోగ్యం గురించి బాధపడ్డారు కదా. మీ ఇద్దరూ నా కంటికి కనిపించకుండా ఉంటే నేను త్వరగా కోలుకుంటాను. మీకు కావాల్సింది నేను కోలుకోవడమే అయితే మీరిక్కడి నుంచి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. ప్లీజ్ నాన్న, మీకు దగ్గరవ్వాలనే ఇన్ని భరిస్తున్నాను. అలాంటిది నన్ను దూరంగా ఉండమని మాత్రం చెప్పకండి. కేదార్, పద వెళ్దాం.